ఇక లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం బండిని. ఇక జిమ్ మొత్తం కింద ఫ్లోర్ మొత్తం వాటర్ అయిపోయినాయి. నిన్న వర్షం పడ్డది కదా, మొత్తం ఫ్లోర్ మొత్తం తడిచిపోయింది. వర్కౌట్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసిన బండి స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి మొత్తం చూస్తే వానలో మొత్తం తడిచిపోయి ఉంది. మొత్తం మస్తు వాన పడ్డది. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ నుండి ఎట్లా వర్షం పడ్డదంటే అసలు డేంజర్ పడ్డది. అంటే ఈ ఇయర్లో ఈ సీజన్లో రెయిన్ అంటే వర్షాకాలం అన్నీ కలిపితే ఒకటే రోజు వర్షం పడుతుంది చూసినారా, ఆ రకంగా అయితే వర్షం పడ్డది నిన్న. మొత్తం చాలా ప్లాన్స్ ఉండే, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఏమైతేనే అంత మంచి జరిగింది. వర్షం పడడం వల్ల మంచి జరుగుతుంది. నిజంగా వాన పడిన నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూస్తే చెట్లు కానీ పక్షులు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అసలు ఈ వర్షాకాలం బండిని ఎంత తుడిచినా కానీ చూసినా మొత్తం దుమ్ము 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 అయిపోతుంది. తుడవకపోవడమే బెటర్ ఈ కొద్ది రోజులు. అప్పుడప్పుడు వాషింగ్ ఇస్తే సరిపోతుంది. ఇక లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం బండిని. సో గైస్, ఇప్పుడే జిమ్కి అయితే వచ్చేసాను నేను ఎవరు రారేమో అనుకున్నా. క్రౌడ్ బాగానే వచ్చారు, ఓకే పర్లేదు, బాగానే వచ్చారు. సో మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. ఉండే ఇవాళ బ్యాక్ వర్కౌట్ మస్తు ట్రైన్ చేయాలా. లాస్ట్ టైం అయితే డెడ్ లిఫ్ట్ కొట్టినా. సో ఈసారి కొద్దిగా వేరే వర్కౌట్స్ చేస్తా. సో డోంట్ మిస్ ఇట్, స్టే ట్యూన్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇక్కడ కింద కనిపిస్తున్నాయి సబ్స్క్రైబ్ బటన్, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జిమ్ మొత్తం కింద ఫ్లోర్ మొత్తం వాటర్ అయిపోయినాయి. నిన్న వర్షం పడ్డది కదా, మొత్తం ఫ్లోర్ మొత్తం తడిచిపోయింది. నేనేదో ఫోకస్డ్గా వర్కౌట్ చేస్తూ వీడియో తీస్తుంటాయి. మా దోస్తు వాళ్ళు వర్కౌట్ చేయకుండా అనమాట మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేస్తుర్రు. సో ఎనీవే మనమైతే వర్కౌట్లో తగ్గే ప్రసక్తి లేదు కాబట్టి నేనైతే స్టార్టింగ్ బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా ఇవాళ. సో నేను బెండ్ ఓవర్ వస్తున్నైతే స్టార్ట్ చేసిన. ఒక 15 to 20 రెపిటేషన్స్ అయితే ట్రైన్ చేసిన అనమాట ఫస్ట్ సెట్లో. అప్రాక్సిమేట్లీ వెయిట్ వచ్చేసి ఒక 20 to 40 kgs అయితే వెయిట్ అయితే స్టార్ట్ చేసిన వేసుకొని. ఇది సరిపోలేదు వెయిట్, అంటే మొత్తం కాంట్రాక్ట్ చేస్తున్న పైన దాకా మొత్తం కింద దాకా తీసుకెళ్తున్నా. బట్ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో అందుకే నేను ఏం చేసిన, నెక్స్ట్ సెట్లో కొద్ది వెయిట్ యాడ్ చేసి ట్రైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. సో అందుకనే నెక్స్ట్ సెట్లో ఏం చేసిన అంటే ఇంకొక ప్లేట్, ఇంకా 2 ప్లేట్లు అయితే యాడ్ చేసిన అనమాట. మీకు మంచి మ్యాసివ్ బ్యాక్ బిల్డ్ అవ్వాలనుకుంటే మీరు ఇట్లాంటి కాంపౌండ్ ఎక్సర్సైజ్ని అయితే ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు మంచి గ్రోత్ ఉంటుంది. అది కూడా విత్ హెవీ వెయిట్స్తో అయితే ట్రైన్ చేయాలి. ఫామ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత కూడా మనం వెయిట్ని పెట్టేటప్పుడు కూడా మనం బ్యాక్ని పర్ఫెక్ట్గా చూసుకోవాలి. లేకపోతే మీ వెయిట్ మొత్తం మీ లోవర్ బ్యాక్ మీద పడడం వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత నేనైతే వెళ్ళిపోయినా టీ బార్ చేయడం కోసం. మా జిమ్లో నార్మల్గా అయితే టీ బార్కి సపరేట్గా ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గానే మనం ఒక రాడ్ పెట్టుకొని దాన్నే టీ బార్ లాగా యూజ్ చేసుకొని ట్రైన్ చేయాల్సి వస్తుంది. సో మంచి మ్యూజిక్ అయితే పెడతా, వర్కౌట్ని అయితే ఎంజాయ్ చేయండి.
వర్కౌట్ చేసుకొని కిందికి వచ్చి చూస్తే మన బండి మొత్తం ముద్ద అయిపోయింది, ఫుల్ వర్షంలో తడిచిపోయింది. పొద్దు పొద్దున్నే వర్కౌట్ అయిపోయింది, మా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా మన డైట్ అయితే తిందాంలే అని అనుకున్నానో లేదో కానీ బయటకు చూస్తే మొత్తం వర్షం పడ్డది, బండి మొత్తం నానిపోయి ఉంది. సెల్ఫ్ స్టార్ట్ చేస్తే మాత్రం బండి స్టార్ట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే నా బుల్లెట్ బండికి కిక్ రాడ్ కూడా ఉండదు. మళ్ళీ దాన్ని డక్కా కొట్టి సెకండ్ గేర్లో వేసి మా దోస్తులతో వెనకాల నుంచి పుష్ చేసి స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ అయింది. సో మళ్ళా లేట్ అయిపోయింది. అంటే ఈ వర్షాకాలంలో చలికాలంలో ఈ కిక్ లేని బండ్లతో ఇదే ప్రాబ్లం. సెల్ఫ్ మంచిగా ఉంది కానీ అది ఏమైందేమో కానీ చలికి స్టార్ట్ కాలే. సో మళ్ళీ అదొక ప్రాబ్లం వచ్చి పడ్డది. సో ఇప్పుడే ఇంటికి వచ్చిన, ఫ్రెష్ అప్ అయిపోయి నా డైట్ అయితే తీసేసుకున్నా. సో మార్నింగ్ మాత్రం వర్కౌట్ నిజంగా మంచిగా వర్కౌట్ అయిపోయింది. ఇవాళ సాలిడ్ వర్కౌట్ అయితే చేసినాం. నిజంగా ఈ వర్షం ఏందో కానీ ఎట్టు పోనీకుండా అయిపోయింది. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అని క్యాన్సిల్ అయిపోతుంది, ఏమైనా పనులు ఉన్నా కానీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కరెక్ట్. మళ్ళీ అది కూడా జస్ట్ మన పని ఉన్నప్పుడు మాత్రమే వర్షం పడుతుంది, రిమైనింగ్ టైం మాత్రం అస్సలు వర్షం పడదు. సో ఈ వర్షంతో పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెట్టును అయితే నేను ఒక 2 months నుంచి అయితే పెంచిన. అంతకుముందు తెచ్చినప్పుడు మాత్రం నార్మల్గా ఉండే, చిన్నగా ఉండే. అండ్ ఇప్పుడు చూసారు కదా మంచిగా వర్షానికి ఎంత పెద్దగా అయిపోయిందో. బాడీకి కాల్షియం కావాలి కాబట్టి నేనైతే మిల్క్ నుంచి అయితే తీసుకుంటున్నా. సో మిల్క్లో అయితే కొద్దిగా బూస్ట్ అయితే యాడ్ చేసుకొని నేనైతే కొన్ని ఆల్మండ్స్, ఒక 2 అంజీర్, 2 బ్లడ్ స్లైసెస్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడే బయటకు వెళ్ళి అయితే ఇంటికైతే వస్తున్నా. ఫుల్ వర్షం పడ్డది. ఇలా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైలీ ఒకటే పాట పాడుతుంది వర్షం అయితే. సో పనులన్నీ ఆగిపోతున్నాయి. బిర్యానీ తిన్నారు కదా, మస్తు రోజులు అయితే అయింది. సో ఇంట్లో అయితే చిన్న బిర్యానీ అయితే చేయమని చెప్పిన, ఆయిల్ తక్కువ వేసి. సో ఇంట్లో బిర్యానీ చేసారు, తినేసి ఇక మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ వర్కౌట్కి అయితే వెళ్ళిపోవాలి మనం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.